వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం వైసీపీ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వందల సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. మార్చి నెల 2న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పోటాపోటీగా వందల సంఖ్యలో వాహనాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాని కంచుకోటగా చెప్పుకునేది ఆ కంచుకోట మంచుకొండలా కరిగిపోతూ ఉంది. వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి. ఊళ్ళకు ఊళ్ళు, వాళ్లకు వాళ్లే టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోనే మారుమూల ప్రాంతమైన ఉదయగిరి, ఆ ఉదయగిరిలో కూడా కుగ్రామం అనేటువంటి అనంతపురం గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 వెహికల్స్లో వెళ్ళి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు దగ్గర. మనతో పాటు సీనియర్ నాయకులు రామిరెడ్డి ఉన్నారు, అలాగే మిగిలిన వాళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్, చాలా రోజుల నుంచి మీరు రాజకీయాలు ఉన్నారు, సడన్గా ఇప్పుడు టీడీపీలోకి ఎందుకు చేరాలి? నమస్కారం అండి. మేము 1981లో అనంతపురం గ్రామ సర్పంచ్గా ఎన్నికైనాను. మాకు మొదటి నుంచి కూడా మా తాతల మా తండ్రులు, మా అన్నోళ్ళు అందరూ కూడా మాది రాజకీయ కుటుంబమే. మేమంతా కూడా ఆనం అనుచరులు. మాకు ఆనవం ఎస్ సుబ్బారెడ్డి గారి నుంచి, వెంకటరెడ్డి గారి నుంచి, సంజీవ్ రెడ్డి గారి నుంచి, రామనారెడ్డి, వివేకానంద రెడ్డి అందరూ కూడా వాళ్ళందరికీ శిష్యత్వం పొంది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మారుతూ వచ్చాము. పోయినసారి మేము టీడీపీలో ఉండి తర్వాత వైసీపీకి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్వారా మేము కండ వేసుకొని టీడీపీ నుంచి వైసీపీకి చేరాం. తర్వాత అట్టే కంటిన్యూ అయ్యాం. తర్వాత మారికి మేకపట్ట వాళ్ళకి మాకు కొంచెం ఇది మేము పోకుండా మా పార్టీ మేము రాజకీయంగా దూరంగా ఉంటూ వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ వేమిరెడ్డి గారు చేరికతో జిల్లా మొత్తం ఒక ప్రపంచం అయిపోయింది. ఎక్కడ వందలాది మంది మామూలు మా కుగ్రామాల నుంచి కూడా వేలాదిగా అందరూ పోయి జనం చేరుతున్నారు. ఎందుకంటే ఆయన ఈ కలిగిరి మండలంలో ఫ్లోరిన్ సమస్య బాగా ఉందని, తాగునీటి సమస్యకి అక్కడ ఏ గ్రామం నుంచి పోయి అడిగినా అది పార్టీలకు అతీతంగా, పార్టీని చూడకుండా ఆయన ప్రతి గ్రామంలో కూడా అడిగినక్కడల్లా ఆయన వాటర్ ప్లాంట్లు పెట్టడం, అది ఈరోజు కూడా మెయింటైన్ చేసి సక్రమంగా ఇవన్నీ కూడా వాటర్ సకాలంగా ప్రజలకు అందేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన దాన్ని ఆ వాటరే కాదు, పిల్లలకు కూడా విద్యా విషయాల్లో కానీ ఆయన ప్రతి దాంట్లో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. కాబట్టి ఆయనకు చూసి మొత్తం జిల్లా మొత్తం కూడా బాగా మార్పు వచ్చింది. ఆయన రాజీనామాతోటే, ఆయన తెలుగుదేశం పార్టీ చేరుతున్నంతో తెలుగుదేశం నాయకులు మొత్తం కూడా చాలామంది ఈరోజు తెలుగుదేశంలో చేరేదానికి, వైసీపీ నాయకులు మొత్తం కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఉనికిపోతుంది ఆయన పార్టీ చేరికతోటే. మీరు చెప్పండి, నా మొత్తం ఎన్ని వెహికల్స్ వెళ్ళబోతున్నారు? 2వ తేదీ చంద్రబాబు రాబోతున్నారు కదా, ఆయన సమక్షంలో ఎంతమంది చేరే అవకాశం? దాదాపు 1000 మందితో ఒక 100 వెహికల్స్తో బయలుదేరి పారిపోతున్నాం. ఏమంటున్నారు అంటే అభివృద్ధి అది ఇన్ని చూసినప్పుడు ఏమనిపించింది? వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? 5 ఏళ్ళు కనీసం మాది ఉదయగిరి మెట్ట ప్రాంతం, ఉదయగిరి నియోజకవర్గం. కనీసం ఈ 5 ఏళ్లలో కనీసం చింతాకంత పని చేసింది లేదు, ఒక గంపిడి మట్టి వేసింది లేదు, ఎక్కడ ఒక ఇరిగేషన్ వర్క్ జరిగింది లేదు, ఏ అభివృద్ధి పని ఏది జరగలేదు. దానికంటే అందరూ తండాలుగా రేపు మారుమూల గ్రామాల నుంచి విపిఆర్ సార్ చేరకతోటి తండాలుగా జనం కదిలి వస్తున్నారు. మొత్తం ఎన్ని వెహికల్స్ వెళ్ళబోతున్నారు? 100 వెహికల్స్ అండి, 100 వెహికల్స్తో వెళ్తాం. చంద్రబాబు నాయకత్వంలో, ఏమిటి యూపీఆర్ నాయకత్వంలో, రామిరెడ్డి నాయకత్వంలో 1000 మందితో 100 వెహికల్స్ కలిగిరి టౌన్ నుంచి బయలుదేరుతాయి, కలిగిరి మండలం నుంచి బయలుదేరుతాయి. దీనికి నేను ఛాలెంజ్ చెప్తున్నాను, కలిగిరి టౌన్ ప్రెసిడెంట్ ఛాలెంజ్ చెప్తున్నాను సార్. ప్రతి ముఖ్యమైన నేతలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇలా వీళ్ళందరిలో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని, మారుమూల కుగ్రామాల్లో సైతం దోచుకు తిన్నారని చెప్పి వారంతా ఆరోపిస్తున్నారు. 2వ తేదీ చంద్రబాబు సమక్షంలో చేరేందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మారుమూల కుగ్రామాల నుంచి సైతం వందల వాహనాల్లో బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో మహేష్ బాబు.